మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనకి మెషిన్ వైండింగ్స్లో 2 టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయనేసి. అవి వచ్చేసి ఒకటి ల్యాప్ వైండింగ్, ఇంకోటేమో వేవ్ వైండింగ్. ఆ ల్యాప్ వైండింగ్కి వేవ్ వైండింగ్కి మధ్య డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. ల్యాప్ వైండింగ్ వచ్చేసి ద ఈఎంఎఫ్ జనరేటర్ ఈజ్ లెస్. ల్యాప్ వైండింగ్లో మనకి వైండింగ్ అనేది 2 పిచ్ కాయిల్స్, అంటే ఒక కాయిల్ ఒక కాయిల్ మధ్య జరుగుతుంది కాబట్టి జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది తక్కువ ఉంటుంది. అదే వేవ్ వైండింగ్కి వచ్చేసేసరికి ఈఎంఎఫ్ జనరేటర్ అనేది మోర్ ఉంటుంది అన్నమాట. తర్వాత ల్యాప్ వైండింగ్, దిస్ వైండింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ది హై కరెంట్స్. ల్యాప్ వైండింగ్ అనేది లెస్ వోల్టేజ్ని జనరేట్ చేసినా సరే హై కరెంట్స్ని బేర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నమాట ల్యాప్ వైండింగ్. అదే వేవ్ వైండింగ్ సూటబుల్ ఫర్ ద లో కరెంట్స్. నెక్స్ట్, ఈక్వలైజర్ రింగ్స్ ఆర్ రిక్వైర్డ్. ఈక్వలైజింగ్ రింగ్స్ ఆర్ నథింగ్ బట్ మనకి బ్రషెస్ దగ్గర సమ్ టైప్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి చూసారా, అవనేది మనకి స్మూత్ కాంపిటేషన్ని అప్లై చేయడానికి ఈక్వలైజింగ్ రింగ్స్ యూజ్ చేస్తారు. మీకు కాంపిటేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కాంపిటేషన్ అంటే నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డీసీ కరెంట్. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి బ్రషెస్ దగ్గర సమ్ స్పార్క్స్ వస్తాయన్నమాట. ఆ స్పార్క్స్ని రెడ్యూస్ చేయడానికి ఈక్వలైజింగ్ రింగ్స్ అనేటివి యూజ్ చేస్తారన్నమాట. దీంట్లో వచ్చేసి అవసరం లేదు, వేవ్ వైండింగ్లో ఈక్వలైజింగ్ రింగ్స్ అవసరం లేదు. తర్వాత కాపర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ల్యాప్ వైండింగ్లో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ కాబట్టి కాపర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. వేవ్ వైండింగ్లో ఏమో కాపర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత ఈ ల్యాప్ వైండింగ్లో ఏమో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్లో చూసుకుంటే ఈ ప్రిన్సిపల్ అర్థమవుతుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు 2 ఇన్ వేవ్ వైండింగ్, ఎందుకంటే 2 పిచ్ కాయిల్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ అన్రిస్ట్రిక్టెడ్. ల్యాప్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అనేటివి రిస్ట్రిక్ట్ చేయలేము, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అదే నెంబర్ ఆఫ్ వేవ్ వైండింగ్లో ఏమో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయబడతాయి. తర్వాత సూటబుల్ ఫర్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ జనరేటర్స్. మనకి స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈఎంఎఫ్ అనేది ల్యాప్ వైండింగ్లో తక్కువ జనరేట్ అవుతుంది బట్ హై కరెంట్స్ని బేర్ చేయగలుగుతుందని. అందుకే ల్యాప్ వైండింగ్ అనేది సూటబుల్ ఫర్ ద లో వోల్టేజెస్ అండ్ హై కరెంట్స్, హై కరెంట్ జనరేటర్స్. ఇదేమో ఎక్కువ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది, తక్కువ కరెంట్ని బేర్ చేయగలుగుతుంది. అందుకే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ద హై వోల్టేజెస్ అండ్ లో కరెంట్స్. నెక్స్ట్, ద రిజల్టెంట్ పిచ్ వైఆర్ ఈక్వల్ టు వైబి మైనస్ వైఎఫ్. బ్యాక్ పిచ్ తర్వాత ఫ్రంట్ పిచ్ అనేది రిజల్టెంట్ ఫ్లక్స్ ఇస్తాయి మనకి. దీంట్లో ఏమో రిజల్టెంట్ ఫ్లక్స్ వైఆర్ ఈక్వల్ టు వైబి ప్లస్ వైఆర్ అవుతాయి. నెక్స్ట్, కనెక్టెడ్ టు అడ్జసెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ కామ్యుటేటర్స్. ల్యాప్ వైండింగ్ అనేది కామ్యుటేటర్ సెగ్మెంట్స్కి అడ్జసెంట్గా కనెక్ట్ చేస్తాము. అదే వేవ్ వైండింగ్ అనేది కనెక్షన్స్ టు కామ్యుటేటర్ బార్స్ అండ్ ఆర్ ద ఫార్ అపార్ట్. ఇది అనేది కామ్యుటేటర్ సెగ్మెంట్ బార్స్కి కొంచెం దూరంగా అనేది కనెక్ట్ చేస్తాం. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్.